ఈ గడియలో వాక్యం వింటున్న మిమ్మను నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. దేవుని మహిమ శక్తి చేత నీవు బలపరచబడుదువుగాక. దేవుని మహిమ ఒకరిని ఆవరిస్తే, ఓ దేవుని మహిమ ఒకరిని కప్పుకుంటే, దేవుని మహిమ చేత ఒక వ్యక్తి యొక్క అంతరంగం ఆవరించబడితే, నీ అంతరంగం దేవుని మహిమ చేత నింపబడితే నువ్వెలా మారిపోతావో తెలుసా? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగిన వాడిగా ఉంటావు. ఎంతకాలం ఓర్చుకోవాలండి అని అనవు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఓర్చుకోక ఏం చేస్తామండి? తప్పదుగా. అమెరికా అయితే ఎడాకులు ఇచ్చేవాడిని ఇచ్చేదాన్ని. ఇక ఓర్చుకోక తప్పదు కదా అని ఓర్పును భారంగా ఎంచో. దేవుని మహిమాశక్తి చేత నువ్వు బలపరచబడితే ఆ ఓర్చుకునే ఓర్పు ఎలా ఉంటుందో తెలుసా? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగిన వాడిగా బ్రతుకుతావు. ఆ ఓర్చుకునే జీవితాన్ని ఆనందంగా నువ్వు ఎంచుతావు. ఓర్పు ఎంత గొప్పదో చెప్పమంటారా? లేయమ్మ యాకోబును వివాహం చేసుకుంది. ఆ తర్వాత రాహేలమ్మ అడుగుపెట్టింది. యాకోబు మనసు రాహేలు మీదే ఉంది. లేయని ప్రేమించకుండానే 4 పిల్లల్ని కన్నాడు. నేనంట, ఏ భార్య అయినా ప్రపంచంలో ఎవరి తిరస్కారాన్నైనా తట్టుకోగలిగిద్ది, కానీ భర్త తిరస్కారాన్ని తట్టుకోలేదు. భర్త తిరస్కారాన్ని భరించలేదు. అత్తమామలు తిరస్కరించిన భార్య తట్టుకోగలదు. ఆడపడుచుల తిరస్కారాన్నైనా భార్య తట్టుకోగలదు, కానీ కట్టుకున్న భర్త తిరస్కారాన్ని ఏ భార్య తట్టుకోలేదు. లేయమ్మ జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? భర్తే తిరస్కరించాడు. ప్రేమ దొరకలా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? విడుదల కోరలేదా తల్లి? ఓర్చుకుందా భర్తనే. ఇవాళ కాకపోతే రేపు నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. సుమి, వాళ్ళ జీవితంలో రాహేలు వారి జీవితంలో ప్రవేశించింది. తమ్ముడు, చెల్లి, నీ సంసారంలో రాహేలు లాంటి అక్రమ సంబంధాలు నీ భర్త జీవితంలో ప్రవేశించాయా? ఈ తిరుగుబోతు భర్త నాకొద్దు అని తొందరపడి విడాకులు కోరుకోకు. లేయమ్మను కళ్ళ ముందు పెట్టుకో. ఓర్చుకుంది లేయమ్మ ఓర్పు వ్యర్థమైందా? మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది. భర్త అక్రమ సంబంధంలో ఉంటే నేను దాన్ని సమర్థించట్లేదు సుమి. కొంచెం కాలం ఓర్చుకో. మధ్యలో వచ్చింది, మధ్యలోనే రాలిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. లేయమ్మ ఓర్పు వ్యర్థమైందా? చివరికి యాకోబు జీవితాంతం లేయమ్మతోనే గడిపాడు. అంతేనా? లేయమ్మ గర్భంలో నుంచి లేవీడు పుట్టుకొచ్చాడు. లేయమ్మ గర్భంలో నుంచి యోధా పుట్టుకొచ్చాడు. లేవి గోత్రంలో నుండే దైవజనుడైన మోషే, లేవి గోత్రంలో నుండే సమూయేలు, లేవి గోత్రంలో నుండే ఎజ్రా, లేవి గోత్రంలో నుండే ఫినెహాస్, అహరోను, జకరియా, బాప్తిస్మమిచ్చి యోహాను. ఏ గోత్రంలో నుంచి పుట్టారు? లేవీడు ఎవరిలో నుంచి వచ్చాడు? లేయమ్మలో నుండి. అంతేనా? యోధా వచ్చాడు. యోధాలో నుండి మహారాజైన దావీదులో నుండి సొలొమోను, వారిలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారిలో నుండి ఈరోజు వాక్యం బోధిస్తున్న నేను, మీరు, మనమందరం ఎవరిమో తెలుసా? లేయమ్మ సంతానం. ఓర్పు ఆ తల్లిలో నుండి రాజులను పుట్టించింది, యాజకులను పుట్టించింది. చెల్లి, ఓర్చుకో. రాజులను పుట్టిస్తాడు నీలో నుండి, యాజకులను పుట్టిస్తాడు నీలో నుండి. ఓర్చుకో, అద్భుతం దేవుడు జరిగిస్తాడు. ఓర్పు ఎంత గొప్పదో మన ఆరాధ్య దైవం యేసయ్యను చూసే మనం నేర్చుకుందాం.
స్టెఫెను మొట్టమొదటి హతసాక్షి కదా ఆదిమ సంఘంలో. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి చూశాడు, సింహాసనం మీద నుంచి లేచి నిలవబడ్డాడు. రక్తపు మడుగుల్లో గెలగెల కొట్టుకులాడుతూ ప్రాణం విడిచినటువంటి స్టెఫెను. ఆ చావుకు సమ్మతించిన వాడెవరు? సౌలు. నేనంట ఆ గొప్ప దేవుడు, రోషం కలిగిన దేవుడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అని మాట్లాడిన దేవుడు ఒక్కసారి సౌలు మీద ఉగ్రత కొమ్మరించి బూడిద చేస్తే పోలా? చూసిన వాళ్ళంతా షహబాష్, తన పిల్లల్ని ఏమైనంటే దేవుడు సహించలేడు అని ప్రజలు చప్పట్లు కొట్టేవాళ్ళు కదా. దేవుడు అలా చేయలే. సౌలును దేవుడు ఓర్చుకున్నాడు. సౌలును దేవుడు ఓర్చుకున్నాడు. దేవుని ఓర్పు వ్యర్థమైందా? ఆ సౌలే పౌలుగా మారాడు. ఆ పౌలే ప్రపంచాన్ని తలకిందులు చేసి అపోస్తులుడిగా మారాడు. దేవుడే గనక తీర్పు తీర్చి ఉంటే దేవునికి అపోస్తులుడు దొరికేవాడు కాదు. కోర్స్ ఆయన కాకపోతే 100 మందిని దేవుడు పుట్టించగలడు. కానీ ఓర్పు అనే పాఠం నేర్పేటప్పుడు దేవునికి గొప్ప అపోస్తులుడు ఎలా దొరికాడో తెలుసా? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు.